హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. న్యూ ఇయర్ స్పెషల్గా పలావ్ చేసాము. చికెన్ పలావ్ బిర్యానీ బాస్మతితో కాదు, అలా అని దమ్ము కాదు, నార్మల్ బియ్యంతో పొడి పొడిగా 1 పాట్ బిర్యానీ. ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చేసుకునేటట్టు బిర్యానీ టేస్ట్ వస్తుంది. చాలా ఈజీగా కూడా అవుతుంది. ఒక్కసారి రెసిపీ అయితే చూడండి, చాలా ఈజీగా మీరు కూడా చేసేస్తారు. నచ్చితే లైక్ చేయండి. ఈ బిర్యానీకి కొంచెం ఎక్కువ కామెంట్స్, లైక్స్ వస్తే మాత్రం నేను మళ్ళీ ఈసారి చికెన్ దమ్ బిర్యానీ చేయిస్తాను మా నాన్న వాళ్ళ చేత. ఈసారి ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 kgs తీసుకున్నాను బియ్యం. ఇక్కడ సేమ్ క్వాంటిటీ ఉండాలనేం కాదు. చికెన్ అయితే 1.5 kg తీసుకున్నాను. 1.5 kg రైస్, 1.5 kg చికెన్ తీసుకోవచ్చు. ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్లో చేసుకుంటే కనుక. ఈ ప్రాసెస్లో బిర్యానీ పీసెస్ ఎలా చేయించుకొని రావాలి. కొంచెం పెద్ద పెద్దవి లెగ్ పీసెస్ అయినా పర్లేదు, పీసెస్ మాత్రం చిన్నగా ఉండకూడదు. కొంచెం పెరుగు వేసి, ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్, కారం, పసుపు ఇవేం అవసరం లేదు. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, బాగుంటుంది చాలా. ఉప్పు అలాగే పెరుగు, బియ్యం కడిగి పెట్టేసి ఈ చికెన్ కలిపి పెట్టేస్తే ఇంకా మీకు ఈజీ అయిపోతుంది. 1 గంట మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇవి కడిగి ఇలాగే ఇది కలిపేసి పెట్టేసుకుంటే ఇవి 2 మ్యారినేట్ అయ్యేదాకా మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట. మన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేదాకా టైం అనేది సరిపోతుంది. అంతకుముందే నానబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇలా నానబెట్టేసుకున్న తర్వాత కొంచెం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడైతే నేను కేజీకి 1 గుప్పెడు వేస్తాను. ఏదైనా సరే టమాటా, కొత్తిమీర నా పెద్ద గుప్పెడుతో వేస్తాను. 1/2 kg మసాలా తీసుకున్నాను, 3 kgs రైస్ కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోండి, చాలా ఈజీ అవుతుంది. అలాగే లవంగా, చెక్క, యాలకులు. నేనైతే ఇక్కడ పెద్ద స్టవ్ని యూజ్ చేస్తున్నాను, మీరైతే నార్మల్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేసే ఒక 5 kgs నేను తీసుకున్నాను ఇప్పుడు దబ్రా. కొంచెం ఇలా ఫ్రీగా ఉండేటట్టు చూసి తీసుకోండి. మరి కేజీ అయితే కేజీ దబ్బరాన్ని తీసుకోకుండా బాగా ఫ్రీగా కుక్ అవుతుంది. నేను 1 kg రైస్కి 1 టీ గ్లాస్ నూనె అయితే వేస్తాను ప్రతిదానికి. 3 kgsకి 3 glasses వేసాను. అలాగే చికెన్కి 1/2 నుంచి 1/4 ఈ రెండిటి మధ్యలో ఉండేటట్టు వేస్తున్నాను. కేజీ రైస్కి కేజీ 1 గ్లాస్ నూనె అలా అన్నమాట. 4 లవంగాలు, యాలకులు, అలాగే చెక్క. నేను ఇంకా బిర్యానీ స్పైసెస్, పువ్వు ఇవేం వేయను, జస్ట్ ఇవే. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. కేజీకి నా పెద్ద గుప్పెడు ఉల్లిపాయలు వేస్తున్నాను, 3 గుప్పెళ్ళు. అలాగే 1 సగం గుప్పెడ కర్రీ కోసం, అంటే చికెన్ కోసం. ఈ మెజర్మెంట్స్ నావైతే. ఇక్కడే ఉంటుంది. ఈ బ్రౌనిష్ అయ్యేదాకా, మరీ అంత నల్లగా అయ్యేదాకా ఉంచకూడదు, చేదు వచ్చేస్తాయి. అలా అని ఇలా తెల్లగా ఉన్నప్పుడే కూడా తీయకూడదు. మధ్యలో బాగా కలుపుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఫ్రై చేయాలి, ఆపకూడదు ఎక్కడా కూడా. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేయడంలోనే ఉంటుంది. స్టార్టింగ్ మనం బాగా ఫ్రై చేస్తే ఎంత బాగుంటే అంత బాగా వస్తుంది టేస్ట్. ఇలా బాగా రెడ్గా అవ్వాలి మొత్తం. అలా అని బ్రౌన్ కలర్లో వచ్చేయకూడదు. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, మరీ ఆ రేంజ్లో వచ్చేయకూడదు. చూస్తున్నారు కదా, ఈ షేడ్లో ఉంటే సరిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే ఇప్పుడు 3 kgsకి 1/2 kg మసాలా దాకా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, పెద్ద గరిటెతో 2 గరిటెలు, 2.5 గరిటెలు అలా వేస్తాను. సో మీరు స్పైసీనెస్కి తగ్గట్టుగా. ఇక్కడే అందరూ మిస్టేక్ చేస్తారు, టమాటా వేసేస్తారు చాలామంది. అస్సలు టమాటా అనేది అస్సలు ఎప్పటికీ వేయకూడదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. అడుగు అనేది అంటుకోకుండా బాగా అసలు రుద్దుతూనే ఉండాలి. మూత పెట్టి ఫ్రై చేసుకోవడము ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఇదే మెయిన్ బిర్యానీ సీక్రెట్ అనమాట. బాగా ఇలా గీక్తూనే అక్కడ అడుగంటకుండా. ఒకవేళ అడుగంటినా సరే ఆ పెరుగు నీళ్ళు అయినా సరే, లేకపోతే 1 గ్లాస్ వాటర్ పక్కన పెట్టేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. మనం చికెన్ కలిపి పెట్టుకుంటాం కదా, ఆ నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా తిప్పుతూ బాగా ఫ్రై చేయండి. బాగా ఎర్రగా కాలాలన్నమాట మసాలా మొత్తం. బాగా ఎర్రగా వచ్చి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు టమాటాలు వేయాలి. అంతకు ముందే వేసేస్తే పచ్చి వాసన అనేది వస్తుంది దాని నుంచి. చూస్తున్నారు కదా, ఎక్కడ చెయ్యి అయితే ఆపకూడదు. నా ఒకదాని వల్ల కావట్లేదని మా నాన్న కూడా హ్యాండ్ వేశారు. అటు ఇటు తిరుగుతుందని అయితే అనుకోవద్దు, మేమిద్దరం కలిసి చేస్తున్నాము. సో టమాటాలు కూడా ఒక 3 గుప్పెళ్ళు, 4 గుప్పెళ్ళు అలా వేసుకోవాలి. ఒక చిన్న కప్పు ఉంటే చాలు అనుకోవద్దు. ఎప్పటికైనా ఇవే
మంచి మసాలాని ఇచ్చేవి. ఇలా అయితే వట్టి పలావ్ కూడా తినేయచ్చు. దీనికి సైడ్ డిష్గా నేనైతే కలియా చేశాను. ఈసారి ఖచ్చితంగా అదైతే వీడియో ట్రై చేస్తాను, షేర్ చేస్తాను. మా పెళ్ళిలో కానివ్వండి, ముస్లిమ్స్ పెళ్ళిలో అదే బాగా స్పెషల్. ఒకవేళ మీకు ఆ గరిటె సరిపోకపోతే ఇక్కడ అట్ల కాడ కొంచెం గట్టిగా ఉండేది తీసుకొని చూడండి, బాగా సెట్ చేసుకొని బాగా కుక్ చేయండి. ఇలా అడుగంటకుండా గీరుతూనే ఉండాలి, లేకపోతే ఆ మాడిన స్మెల్ అన్నది మొత్తానికి వచ్చేస్తుంది. ఒకసారి మీరు వీడియో బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. నేను అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా, ఫాస్ట్ చేయకుండా అలాగే ఉంచేసాను. బాగా ఫ్రై చేయాలి ఇదంతా. ఆ తర్వాత కొంచెం ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కొంచెం అయితే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు దమ్ పెట్టేటప్పుడు. చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. చికెన్ మాత్రం తొందరపడి కూడా వేయొద్దు. అసలు బాగా టమాటా కర్రీ ఎలా ఉంటుందో హోటల్ స్టైల్ అలా వేసుకోవాలి. అలాగే ఒక్క స్పూన్ కారమే వేస్తాను. కారం మాత్రం మీరు చూసి వేసుకోండి. చాలా వరకు కారం ఒక స్పూనే వేస్తాం మేమైతే, లేదా హాఫ్ స్పూన్, అంతకంటే ఎక్కువ అస్సలు వేయము. ఆ స్పైసీనెస్గా బాగా అలా ఉండకపోయినా సరే టేస్టీగా ఉంటుంది, తినడానికి రుచిగా. సో కారం మాత్రం నేనైతే ఒక స్పూనే వేస్తాను. ఇంకా మీ టేస్ట్కి సరిపడేటట్టు చూడండి ఒకసారి. ఇలా అంతా కుక్క ఈ నూనె పైకి వస్తుంది చూసారా, ఎక్కడ అడుగంటకుండా. ఇలాంటి స్టేజ్లో మాత్రమే చికెన్ వేయాలి, అంతకుముందే అస్సలు వేయకూడదు. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఇంకా మనం చికెన్ మసాలా, కారం, పసుపు ఇవేం అవసరం లేదు. మనం ఈ ఫ్రై చేస్తున్నది చాలు, మంచి టేస్ట్ ఇస్తుంది ఇదే. నీళ్ళు కూడా మరీ అంత ఎక్కువ అవసరం లేదు, చికెనే కాబట్టి. ఆ దబ్రా కడిగేసి కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. అంటే ముక్క మునిగేంత నీళ్ళు ఉండాలి చికెన్కి ఎప్పుడైనా సరే. ఆ ముక్క మునిగేంత నీళ్ళు ఉంటే చికెన్ అన్నది ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. సో వేసుకున్నాక కూడా మూత పెట్టి కలపకుండా, అలా పడితే అలా కూడా కలపకుండా, బాగా అడుగంటకుండా నీట్గా మొత్తం గీరుతూ కలపండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది దాంతో. చూస్తున్నారు కదా, ఇలా ముక్క మునగాలి. ఈ స్టేజ్లో ఇంకొంచెం పడతాయి నీళ్ళు. అలా నీళ్లు చల్లేసి ఒక 2 minutes మరీ అంత హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేయండి. నేనైతే కొంచెం పెద్ద స్టవ్ మీద పెడుతున్నాను కాబట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం మీరు కూడా చూసి అలాగే అడ్జస్ట్ చేసుకోండి, మీ ఫ్లేమ్ని బట్టి, అలాగే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇలా ముఖ్య మునిగేంత నీళ్ళు వేసేసి మూత పెట్టేసి కుక్ అవనివ్వండి. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. మొత్తం స్పైసెస్ అన్నీ వాటికి పట్టేసి నీట్గా కుక్ అవుతుంది. మధ్యలో మాత్రం మూత పెట్టి అయితే వదిలేయొద్దు, కదుపుతూనే ఉండాలి. ముక్క అన్నది డిస్టర్బ్ అవ్వకుండా, అంటే తుక్కు అవ్వకుండా నీట్గా కదపాలి, చుట్టూ తిప్పుతూ ఇలాగా. అర్థమవుతుంది కదా, ఒకసారి చూస్తే ఇలా మూత పెట్టినా సరే ఒక్కోసారి కదుపుతూనే ఉండండి, బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చేయడం వల్ల మొక్కకి చుట్టూత పడుతుంది, అలాగే అడుగంటదు. ఇదంతా బాగా ఉడకాలి చికెన్ అన్నది. చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. నేనైతే ఎప్పుడైనా సరే ముక్కలు ఇలా సపరేట్ చేసుకుంటాను. కింద మసాలా ఉంటుంది, పైన పీసెస్ అన్నీ ఇలా తీసి వేరే బౌల్లో వేసేసి పెట్టేసుకుంటాను. మనం బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు ముక్కలన్నీ అవి పైన ఉంటే ఈజీగా ఉంటుంది. అన్నం అంతా కదిపేయకుండా, మనం కదిపేటప్పుడు ముక్కలు విరిగిపోకుండా చాలా నీట్గా చాలా బాగా వస్తుంది ఇలా వేసుకుంటే కనుక. నేను అందుకని మొత్తం మసాలా ఉంచేసి ఇదంతా తీసేస్తాను, ముక్కలన్నీ తీసేస్తాను. ఇలా బాగా ముక్క అనేది కొంచెం పగిలిన తర్వాత తీయాలి. 1 kgకి 1.5 kg నీళ్ళు అయితే వేస్తాను. చాలామంది 2 వేస్తారు, అదైతే మరీ ఎక్కువైపోతుంది. సో 3 kgలకి 3 డబ్బాలు, 3 ఇలా కేజీ మనకి కొలత ఉంటుంది కదా, అలా 3. అండ్ ఒకదానికై 4 వేసాను, 1 kgకి అయితే 1/2. ఇలా మొత్తం అయితే నేను 4.5 వేసాను 3 kgలకి. దాంట్లో ఆల్రెడీ చాలా వాటర్ ఉంటే కనుక 1 పావు తగ్గించండి. ఒక పెద్ద గుప్పెడు మనది 2 kgలకి సమానం అనమాట ఉప్పు. ఇంకో 1/2 ఏమో దానికోసం. మనం చికెన్కి ఆల్రెడీ వేసాము. ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి బాగా మరిగించండి. ఒక్కసారి సాల్ట్ అంతా కరిగిన తర్వాత మీరు టేస్ట్ చేసి చూడండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. అలాగే 1 టీ గ్లాస్ పాలల్లో, ఇది పలావ్ రంగు, మిఠాయి రంగు అంటారు, జిలేబీ రంగు. స్పెషల్గా మాకు పలావ్ రంగు వేస్తేనే మాకు పలావ్ అన్నట్టు. చాలామంది హెల్త్కి మంచిది కదని యూజ్ చేయరు. సో ఎప్పుడో ఒకసారే కదా తినేది, ఇది వేసుకుంటేనే బాగుంటుంది అనేసి ఇలా అలా పాలల్లో కలిపేసి మేము పెట్టుకుంటాం అనమాట. సో ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు సాల్ట్ అన్నది. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు
మనం బియ్యం అన్నది నానబెట్టేసుకొని పెట్టుకుంటాం కదా, ఒక స్ట్రైనర్లో ఇలా వడబోసుకొని పెట్టేసుకోవాలి. అలాగే నీళ్ళతో వేయకూడదు. ఎలా కాదన్నా దాంట్లో ఒక చెంబు నీళ్ళైనా ఉంటాయి, నీళ్ళలో బియ్యంలో లాస్ట్ వడగట్టుకొని పోసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. అన్నం అన్నది మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉంటుంది. లేకపోతే ఫస్టే నీళ్ళన్నా తక్కువ వేసుకొని అలా వేసుకునే పని అయితే తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అనమాట. మొత్తం బియ్యం అంతా వేసేయాలి. ఒక 2-3 సార్లు బాగా కదిపేసి మూత పెట్టాలి. మూత పెట్టి మాత్రం వదిలేయకూడదు, ఇలా కదిలిస్తూనే ఉండాలి. కొంచెం దలసరి గిన్నె తీసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టేసి మగ్గిస్తూ మళ్ళీ వచ్చి కదుపుతూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చికెన్ ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. ఈ నీరంతా బాగా ఇంకిపోయి బియ్యానికి బాగా పట్టేయాలి. అప్పటిదాకా బాగా కదుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరుగుతున్నప్పుడే మొత్తం నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత బియ్యానికి అంటుకొని ఉంటాయి కదా నీళ్ళు, ఆ మూమెంట్లో వేసుకోవాలి చికెన్. అప్పుడు ముక్కలు పైనే ఉంటాయి, మనకు తీయడానికి బాగుంటుంది, చాలా ఈజీగా. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఒక్కసారి వేసేసి మరీ లోపలికైతే కదపకూడదు. విరిగిపోకుండా లైట్గా పైన ఇలాగా కొంచెం బియ్యం మధ్యలో కొంచెం అలా వేసేటట్టు వేసేసి మొత్తం ఇలా చుట్టూతూ కొంచెం ఒక 2 మినిట్స్ అయ్యి ఆ నీరంతా ఇంకొంచెం ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కొత్తిమీర, మీరు కావాలంటే ఈ స్టేజ్లో క్యాష్యూస్ అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. నేనైతే ఫుడ్ కలర్ కూడా ఈ టైంలోనే వేసేస్తున్నాను. ఇప్పుడైతే బాగా మూత పెట్టేసి ఫ్లేమ్ని లో చేసేయాలి. ఎప్పటికైనా సరే బిర్యానీస్ చేసేటప్పుడు ఇలాంటి అడుగు అంటకుండా ఇలా ప్లేట్ అయినా అలాగే పెనమైనా ఏదైనా యూస్ చేస్తే అడుగు అనేది అంటదనమాట, బాగుంటుంది. ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ అయితే దమ్ అవనివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా తీసుకొచ్చి మార్చాలి. ఫస్ట్ బింది పెట్టాను, ఆ వాటర్ మళ్ళీ హీట్ అవుతాయి అనేసి మా నాన్న రాయి తీసుకొచ్చి పెట్టారు. సో ఇలా మొత్తం అయిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. జస్ట్ ఇలా ఫ్లిప్ చేసేసుకొని ఇంకోసారి పైన కొంచెం పచ్చిగా ఉంటే ఉడుకుతుంది, ఇంకోసారి ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే బాగుంటుంది. అసలు ఎక్కువ శ్రమ పడకుండా బాస్మతినే అవ్వాలి, అలాగే బియ్యం ఉడకబెట్టి వేయాలి, ఇవేం లేకుండా చాలా ఈజీగా చాలా పొడిలాడుతూ ఓన్లీ 1 పాట్ రెసిపీ. టేస్ట్ కూడా బాగుంటుంది. మా నాన్న వాళ్ళు అంతకుముందు హోటల్ పెట్టారు చీమకుర్తిలో. నూరు హోటల్స్ అనేవి చాలా ఫేమస్ మా బిర్యానీ కూడా. సో హైదరాబాద్ బిర్యానీలా అనమాట ఈ ఊర్లో. సో మీకు ఈ బిర్యానీకి మంచి వ్యూస్ వస్తే, లైక్స్ వస్తే ఖచ్చితంగా మా నాన్న వాళ్ళ చేత బాస్మతి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయిస్తాను. అప్పటిదాకా అయితే ఈ వీడియో కోసం కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కరెక్ట్గా ఇలాగే ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.